సరే, శ్రీకాంత్ రౌడీతో రాసలీలలు అనేది బాగా వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది అనేది మీ మాటల్లో వినాలంది. ఇంత అపవిత్రమైన సంఘటనలు నా మాటలు ఏమన్నా నువ్వు? యాక్చువల్గా ఆ అమ్మాయి నెల్లూరు పెద్ద కిలాడి. ఆ కిలాడీకి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అక్కడ. వాడిని ఎంకరేజ్ చేసింది అంతకుముందు జగన్ గవర్నమెంట్ అనే అంటున్నారు. జగన్ పీపుల్ రౌడీ షీట్లు ఎలా పోగుతారు? అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు పట్టుకుని వాళ్ళకి ఏమన్నా పనులు కావాలితో చేసిన తర్వాత రౌడీ షీటర్ కూడా అరెస్ట్ చేసి యావజ్జీవగారాగా ఇది చేసి ఉంటారు. వేసినా కూడా బయట తిరిగేస్తున్నాడు, తప్పించి పారిపోయాడు కొంతకాలం. మళ్ళీ ఆడే లొంగిపోయే వరకు కూడా వాళ్ళు ఎదురుగుండా తిరుగుతున్న పోలీసులు కూడా ఏం చేయట్లేదంటే వాడు మొత్తానికి ఈ లేడీ డాన్ ఎవరైతే ఉందో అరుణ అది మెయింటైన్ చేస్తుందండి. అది మెయింటైన్ చేయట్లేదు. ఈ అరుణ అనే అమ్మాయి అది భర్త చచ్చిపోయిన ఒక క్యాండిడేట్ చచ్చిపోయిందో లేకపోతే ఈడు అది కలిసిన తర్వాత మూస్తారండి. నాకు ఈ అమ్మాయి యొక్క ఆస్కార్ అవార్డు యాక్టింగ్ చూస్తుంటే అండ్ వేస్తుంటాడు. అదేదో సైనైడ్ వేసి పోతాడు. అయ్యో చచ్చిపోయి చెప్పేసి కప్పెట్టేయచ్చు, కాల్ చేయొచ్చు. ఆ టైపులో నాకు అనుమానం ఏంటంటే ఇది మొగుడిని కూడా లేపేస్తుంటుంది. ఇది పెద్ద డౌన్ అట. ఎవరికన్నా సెటిల్మెంట్లు అక్కడ ఇక్కడ ఏంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పట్టుకుంది ఈ శ్రీకాంత్ అన్నవాడు అరుణ అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అవసరమైతే లేపేసి ఉంటుంది. దానికి పోలీస్ సపోర్ట్ ఆ సపోర్ట్ ఈ సపోర్ట్ ఆడు గవర్నమెంట్లో ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉండగా ఇది ఎవరు పిక్చరైజ్ చేశారో కానీ ఇది ఒక బెడ్రూమ్లో ఆడియుడు సరసలాడతారు. శ్రీకాంత్ ఆడే పేరు చెప్పిన రౌడీ శ్రీకాంత్ వీడియో దరిద్రంగా ఉంది. అది వీడియో కూడా పెట్టారు. అది ఎందుకు పెట్టారా, ఎవరు పెట్టారా, ఇదే పెట్టా అని బ్లాక్మెయిల్ చేయడానిక ఆ అమ్మాయి మన దొరికిపోయిందనమాట. దీని మీద సాక్షిలో ఈ గవర్నమెంట్కి పెడతారు. మీరు అమ్మాయిని వాళ్ళ మీద ఎలా వాడుకుంటున్నారు, మీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అటు పారిపోయాడు అని. అసలు ఆ అమ్మాయిని డెవలప్ చేసింది ఆ గవర్నమెంట్ అట అని ఇలా అంటారు. రెండు గవర్నమెంట్లని ఆడించింది. నాట్ ఓన్లీ దిస్ స్టేట్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాలో దందాలు చేస్తుంది అన్నమాట. రౌడీజం సెటిల్మెంట్లు చేస్తుంది. అది దొరికిపోయి బొక్కలో పెట్టారు. దీనికి కారణం మెయిన్ మహా టీవీ అనుకుంటా. మహా టీవీ వంశీ ఉంటాడు కదా, టాల్కమ్ పౌడర్ వంశీ అంటారు అతన్ని, గుగ్గి పెట్టుకుంటాడు. సో అతను మొత్తానికి ఇటువంటి స్టోరీలే కొంచెం పాపులర్ అవుతున్నాయి. మళ్ళీ అతని ఛానల్ పాపులర్ చేసుకుంటూ ఇటువంటి కేసులు పోలీస్ ఫైల్స్లోకి వెళ్తే ఎన్నో దొరుకుతాయి. సో ఈ అరుణ అనే దొంగ మొక్క మొత్తం 3 స్టేట్లు మెయింటైన్ చేస్తూ దందా చేస్తూ ఇప్పుడు అమాయకమైన శుద్ధపూస అంటారు మీ తెలంగాణలో. శుద్ధపూస లెవెల్లో పెడుతుంది. శుద్ధపూస అంటే చాలా అమాయకురాలాగనమాట అని మాట్లాడుతున్నమాట. ఇంకా బయటకు వస్తాయన్నాడు ఆ మహా టీవీ వంశీ. ఇంకా టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ ఈ అమ్మాయి గురించి చాలా అమ్మాయి కదా, అది ప్రౌఢ 40 years బొంగులుగా ఉంది, దరిద్రంగా ఉంది. ముఖం సరిగ్గా కనపడలేదు. దానికి కక్కుర్తి పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ పోలీస్ ఆఫీసులు బండనాకుడులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరూ మొత్తం మేనేజ్ చేస్తుంది. మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం ఈ చేసి మొత్తం మేనేజ్ చేస్తుంది. ఇది ప్రస్తుతానికి ఇంకా ఆ అమ్మాయి మీద కేసు రిమాండ్లో ఉంది, బొక్కలో పడేశారు. మేము తయారు చేసిన వ్యక్తి కాదని తెలుగుదేశం అంటుంది, మేము తయారు చేసిన వ్యక్తి కాదని సాక్షులు వాళ్ళు చెప్తున్నారు. మరి ఎవరు తయారు చేయకపోతే అమ్మాయికి అన్ని పవర్స్ ఎలాగ వచ్చినాయి? అంతమంది పోలీసులు ఎలా వాడేసుకుంటుంది, అంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా వాడేసుకుంటుంది? అది ఇది బయటపడద్దు కొంతకాలం. అక్కడి వరకే ఉంది, అక్కడి వరకే చెప్పారు.